కూడా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. आप सभी को मेरा धन्यवाद। 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके थोड़ा हम भावुक हो गए। लेकिन इस स्थिति के लिए जो रिस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है। आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति की वजह से हमें जेल में डाला गया है। हमारा कोई गलती नहीं है और ये जरूर फाइटर है। हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे। थैंक यू सो मच। जय तेलंगाना। మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always stuck by sending us to jail illegally. They only made PRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana. Jai Hind. రైట్. అది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలైన వెంటనే ఆవిడ మాట్లాడారు. చాలా ఉద్విగ్నంగా మాట్లాడారు, చాలా భావోద్వేగానికి లోనయ్యారు, కంటతడి పెట్టుకున్నారు. కంటతడి పెట్టుకుంటున్న సందర్భంలోని ఉద్విగ్నంగా, ఇన్ఫ్యాక్ట్ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ సందర్భంలో ఒక్కటే ఒక మాట అన్నారు. హైలైట్ ఆఫ్ ద స్పీచ్ అనే చెప్పుకోవాలి. వడ్డీతో సైతం చెల్లిస్తామంటూ కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా నేను ఫైటర్ బిడ్డను, అవును నేను నాలో కూడా పోరాట స్ఫూర్తి ఉంది, పోరాట పటిమ ఉంది. ఇక్కడి నుంచి ఇంకా కమిట్మెంట్గా పనిచేస్తాం, ఇంకా ముందుకు వెళతాం, ఇంకా గట్టిగా పనిచేస్తామంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ కన్నీళ్లు పెట్టుకున్నారు, ఉద్వేగానికి లోనయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఒకసారి ఆమె ఏమన్నారు ఇంకోసారి చూద్దాం. ఆల్ రైట్. ఎస్, మరి కాసేపట్లో కవిత ఏమన్నారు ఒక్కసారి విజువల్ చూడండి. మాట్లాడుతున్నప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న కవితకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సాధారణంగా కవిత కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన సందర్భం చాలా 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 అరుదుగా చూస్తూ ఉంటాం. కవిత మాట్లాడే సందర్భంలో గొంతులో ఎక్కడ తడబాటు అనేది మనం చూడం. కానీ ఐ థింక్ ద వెరీ ఫస్ట్ టైం అనుకుంటే ఇటువంటి సినారియోలో మాట్లాడడం. ఎందుకంటే 5 నెలల తర్వాత తను బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత మొట్టమొదటిసారి మీడియాను అడ్రస్ చేస్తూ మాట్లాడిన సందర్భంలో ఉద్వేగానికి లోనయ్యారు. ఉద్వేగానికి లోనవుతూ ఒకటే ఒక మాట అన్నారు, వడ్డీతో సైతం చెల్లిస్తామంటూ కూడా ఆమె చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. ఇంకా కమిట్మెంట్తో పనిచేస్తాం, నేనే తప్పు చేయలేదు, నేను తెలంగాణ బిడ్డను అంటూ కూడా మాట్లాడుతూనే మొట్టమొదటిగా మైక్ అందుకున్న వెంటనే ఒకటే ఒక మాట, జై తెలంగాణ అంటూ తను మైక్ అందుకున్నారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. జైలు నుంచి విడుదల కాగానే, బయటకు రాగానే ఇటు మీడియాతో మాట్లాడారు, ప్రజలతో మాట్లాడిన సందర్భం. బాణాసంచా కాల్చి కవితకు స్వాగతం పలికారు బీఆర్ఎస్ శ్రేణులు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ బాణాసంచా లెక్క తాను మాటల తూటాలు పేల్చారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు కవిత. అందరికీ ధన్యవాదాలంటూ కూడా, ఇటువంటి కష్ట సమయంలో నాతో ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలంటూ కవిత చెప్పుకొచ్చారు. దాంతోపాటు తెలుగులో ఆమె మాట్లాడుతూ ఒక మాట చెప్పుకొచ్చారు, వడ్డీతో సైతం చెల్లిస్తాం. అవును, వడ్డీతో సైతం చెల్లిస్తాం. ఎవరికి టార్గెట్?
ఎవరిని ఉద్దేశిస్తూ ఈ మాట అనడం జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, ఎటువంటి ఇన్ఫాక్ట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్తో కవిత వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా సరే ముందుకు వెళ్తాం, పార్టీని ముందుకు తీసుకువెళ్తామంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇంకా కమిట్మెంట్తో పనిచేస్తానంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. కవిత మాట్లాడుతున్న సందర్భంలో ఉద్వేగానికి లోనయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను ఫైటర్ బిడ్డను అంటూ కూడా చెప్పుకొచ్చారు. అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారన్నారు. 18 ఏళ్ళు. అవును, రైట్. అదే అంశానికి సంబంధించి 5 నెలలు కుటుంబాన్ని దూరంగా ఉన్నానంటూ కూడా కవిత ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వారికి తగిన గుణపాఠం చెప్తా అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు కవిత. తీహార్ జైలు నుంచి విడుదలైన సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. 18 ఏళ్ల రాజకీయం, ఇన్ఫాక్ట్ 18 ఏళ్ల రాజకీయం నాది, ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను, ఈ 5 నెలల కుటుంబానికి దూరంగా ఉంచారు నన్ను, చాలా బాధ కలిగించిందంటూ కూడా ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించే సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు కవిత ఏమన్నారు ఇంకోసారి చూద్దాం. आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. जय तेलंगाना, जय हिंद. आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. जय तेलंगाना, जय हिंद. आप सभी जानते हो, पूरा देश. రైట్. అది ఎమ్మెల్సీ కల్వకుంట్ల